హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్.
ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. పాట పాడి ప్రభువును స్తుతించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. మంచిది. ఈ సమయంలో మరి మార్చాల నుంచి వచ్చినటువంటి స్థానిక సంఘం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అలాగే దైవజనులు మరి మా నాన్నగారు, అలాగే మా అమ్మగారు, దైవజనులు మా అన్నయ్య వదిన గారికి రాత్రి ఈ స్థలంలో ఉంటాం. చాలా సంతోషం. మరి ప్రభు 2 సంవత్సరాలు కూడా దీవెనకరంగా జరిగిస్తూ ఈ మందిరం కట్టబడిన దగ్గర నుంచి కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రజలను విడిపిస్తూ ఉన్నాడు. నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందరిని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటే మనం చూస్తున్న నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, నేను వారితో నివసించినట్లు వారికి ఒక పరిశుద్ధ స్థలము నా కొరకు నిర్మించాలని ప్రభు కోరుతున్నట్లుగా మన వాక్యాన్ని గమనిస్తున్నాం. అలాగున దేవుని చిత్త ప్రకారం బట్టి ఈ స్థలములో ఈ మందిరం కట్టడము, ఈ స్థలములో దాదాపుగా ఒక 30 సంవత్సరాలుగా వీళ్ళు సత్యవంతుల ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉండేది. తర్వాత మందిరం కట్టాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు ఈ స్థలాన్ని అనుగ్రహించడం జరిగింది. మరి దేవుడు అంచెలంచెలుగా ఈ 2 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. మరి ఈ 3వ సంవత్సరంలో త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3వ సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఈ 3వ సంవత్సరంలో ప్రభు ఇంకా ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించును గాక. నిత్యం ఈ స్థలంలో దేవుని మహిమ ఉండును గాక. అడుగుపెట్టిన ప్రతి వారు విడుదల నొందుదురు గాక. ప్రతి వారు రక్షణ పొందుదురు గాక. స్థలము రక్షణ కేంద్రముగా ఉండును గాక. స్వస్థత కేంద్రముగా ఉండును గాక. విడుదల కేంద్రముగా ఉండును గాక. దేవుని మహిమ ప్రత్యక్షత ప్రజలు చూచుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి సమయంలో మరి దైవజనులు మన్నయ్య గారు ఉన్నారు. వారు ఒక పాట పాడి తర్వాత ఆరాధన చేస్తారు. తర్వాత కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మనం ముందుకు సాగుదాం. వదిన గౌడు ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది రాత్రి సంతోషంగా ఉన్నారు ప్రభుని స్తుతించడానికి? హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగిన వాడు కదా. దేవుడు ఎంతో 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 మంచివాడు. తన అద్భుతమైనటువంటి ప్రేమను చూపించి మరి గడిచినటువంటి 2 సంవత్సరాలు తన ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచి 3వ సంవత్సరంలోనికి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అద్భుత రీతికైనా ప్రవేశింపాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? నిండు మనసుతో దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి కార్యమును బట్టి మనము దేవునికి మొదటగా స్తుతించాలి. ఇలాగ చేయుట అది దేవుని చిత్తం అని మనం వాక్యంలో చూస్తుంటున్నాం కదా. మరి అందుకని అందరం కలిసి స్వరం ఎత్తి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చేసిన ప్రతి మేలు నేను మర్చిపోక దాన్ని జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు నామాన్ని ఈ సమయంలో స్తుతిస్తాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. పాడదాం. మేలులు, స్వరం ఎత్తాలి ఇంకొంచెం గట్టిగా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. స్వరం ఎత్తి చప్పుడు తెలుస్తుందా? ఆమేన్. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు నా ప్రాణము వరకు
మరలబడ్డా మేలులు నీ మేలులు మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా కొడదా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయ్యా గొర్రె పిల్ల మనసయ్యా ఇది గొర్రె పిల్ల మనసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు చప్పలు కొడదా మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా ఆమేన్ అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా పామురము మనసయ్యా ఇచ్చయ్యా పామురము మనస్ అందరం కలిసి వరం ఇది పామురము ఇచ్చయ్యా పామురము మనసే మరాలే ఇది పామురము మనసయ్యా ఇచ్చయ్యా పామురము మనసయ్యా ప్రభువుకు ప్రభుత్వ ఆమె చీకటిలో ఉన్న నన్ను మర్చిపోలేని దేవుడు చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను వచ్చి స్నేహితుడమైనవయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడమైనవయ్యా నీది ప్రేమించమని నీది ప్రేమించే మనసయ్యా ప్రేమించే నీది ప్రేమించే మనసయ్యా ఈసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణము నంత వరకు విరచిపోలేనయ్యా ఇది ప్రేమించే మనసయ్యా
యేసయ్యా ప్రేమించే మనసయ్యా, ఇది పావురము మనసయ్యా, పావురము మనసయ్యా, ఇది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ఆమేన్. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. హృదయం అంతా చూద్దాం. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. స్వరమెత్తి. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది పామురము మనసయ్యా, యేసయ్యా పామురము మనసయ్యా. స్వరం ఎత్తి పాడదాం. నీది పామురము మనసయ్యా, యేసయ్యా పామురము మనసయ్యా. అలాగే ఉన్న స్థలంలో లేచి నిలబడదాం. రెండు చేతులు దేవుని పెట్టుదాం. అందరం కూడా ప్రియులారా ఉన్న స్థలంలో లేచి నిలబడి అలాగే ప్రభు నామాన్ని స్తుతిస్తాం. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన మంచివాడు, మంచి మేలు చే దేవుడు. ఆయనది మంచి మనస్సు, ప్రేమించే మనస్సు, నిర్మలమైనది ఆయన మనస్సు. రెండు చేతులు దేవుని వైపు ఎత్తుదాం. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా. కొంచెం గట్టిగా. ఓ నీది ప్రేమించే యేసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా. రెండు చేతులు పైకి దేవుని స్తుతిస్తాం. అలాగే రెండు చేతులు దేవుని వైపు ఎత్తుదాం. యేసయ్యా నీది ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చెప్తాం. స్వరమెత్తి. యేసు ఈ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రభువుకు స్తుతిద్దాం. ఆమేన్. యేసయ్యా నీ మాట నాకు చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా దూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా
యేసు ప్రభు స్తుతిద్దాం. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునామ పగిలిన కడలి పాలైన ఆస్తుల జరగాలిపోయినా ఈ రాత్రి దేవుని జీవితంలో ఒక నిరీక్షణ కలుగుచేవాడు. ఆమేన్. ప్రభువుకు తెలుసుకుంటా యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభువు కొడదామన్నాడు. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలుగుంచి వేసిన ఆశలు కలగాలినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులని పోయినా, నీ అనాథగా మిగిలిన ఆప్తులందరినీ విడిచిపెట్టిన, నీ ఆరోగ్యం పాడైపోయినా ఈ రాత్రి దేవుని జీవితంలో బాగు చేయగలిగిన వాడు. ఆమేన్. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ పిల్లల్లో ఏది లేదయ్యా సాధ్యము ప్రభా, నీది కృప నాకేది కాదుగా సమానము. నాకు బాగు తెలుసుకుంటా
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని నేను స్తుతిస్తాను. సమానము నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, శబ్దం అందరము, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా మరో చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది పామురము మనసయ్యా, యేసయ్యా మనసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి పాడదాం. హల్లెలూయా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్వరమంతుడితో యేసయ్యనికే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే నాయనా. గడిగా సభలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
గట్టిగా చప్పలు కొడదామా? గట్టిగా సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవము కలిగిన దేవునికి కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవము కలిగిన దేవునికి చెందును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవ శివాధిపతి యేసయ్య మీకు వందనాలు. ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాము నా తండ్రి. గడిచిన 2 సంవత్సరం మీ కృపలో భద్రపరిచారు నాయనా. ఈ యొక్క 3వ సంవత్సరము వార్షికోత్సవ ఆరాధనను ప్రభా ఇలాగ పండగగా మేము జరుపుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు. నీ మేలును బట్టి నీకు వందనాలు. నీ కృపను బట్టి నేను స్తుతిస్తుంటున్నా. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ సంవత్సరం మా జీవితంలో మీరు చేయనుద్దేశించిన ప్రతి కార్యములు యేసు నామంలో మేము స్వంతంత్రించుకున్నట్లుగా మా హృదయం యేసు నామంలో తెరవబడును గాక. సహాయం అనుగ్రహించమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ ఆరాధనకి సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ బాధగా ఉన్నట్టున్నారే. బాధగా ఉన్న మొదట దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఈరోజు అంతా బాధగానే ఉందయ్యా, సంతోషమే లేదు అంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఉన్నారు? దేవుడు అద్భుతాన్ని, మరొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో ప్రవేశపెట్టాడు. ఎంత చక్కగా మరి 3వ సంవత్సరపు వార్షికోత్సవ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు కృప చూపాడు. అందరిని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో స్థానికంగా మరి పరిచర్యకు వారు మూల స్తంభములుగా మరి తాతయ్య గారు పరిచర్యకి ఈ ప్రాంతముకు వచ్చినప్పుడు వారికి కుడి భుజముగా పరిచర్యలో సహకరించినటువంటి పెద్దలు మరి గౌరవనీయులు సత్యమంకులను బట్టి నేను దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అలాగే మంగమ్మ ఆంటీని బట్టి, వీరి కుటుంబాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మరి కొన్ని మాటలు మరి గ్రీటింగ్స్ సాక్ష్యమును మరి సత్యమంకులు మరి తెలియచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో మరి సత్యమంకులను ఆహ్వానిస్తుంటున్నాను. మరి వారి జీవితంలో ఈ పరిచర్యకి వారికి వారి కుటుంబానికి ఉన్నటువంటి యొక్క మరి సంబంధాన్ని మరి తెలియపరచవలసిందిగా మరి వారిని ఆహ్వానిస్తున్నాను. మరి దయతో మరి సత్యమంకులు వచ్చి మరి వారికి పరిచర్యకు మరి కుటుంబానికి ఉన్నటువంటి యొక్క మరి సహవాసము బంధాన్ని మరి మీ అందరికీ కూడా తెలియచేయవలసిందిగా మరి ప్రభుపేట మరి అంకుల్ని ఆహ్వానిస్తున్నా. చప్పలు కొడదామా? ప్రభునామ స్తోత్రము. మీ అందరికీ నా ఉన్నారు. మరి ముఖ్యంగా ఆత్మీయతకి నా కృతజ్ఞతలు చేస్తున్నాను. పోతే మా అయ్యగారులు కేవీఆర్ గారు పోతే పశ్చామర పాస్టర్ గారు, యోగశివ గారు, నా పేరు మన మాచర్ తెలుసు కానీ పేరు తెలియదు నాకు. ఇప్పుడు మాట్లాడగలుగుతుంది. అందరికి నా హృదయపూర్వక వందనాలు. తోటి శ్వాసులకి నా హృదయపూర్వక వందనాలు. అయితే గత 4 రోజుల నుంచి మీ అందరూ తెలుసు మన విజయ్ గారు ఆడించి వస్తున్నా. అక్కడెక్కడ చూద్దాం చెప్పాలంటే ఇంక సరిపోద్ది. మనకు ఆయన వచ్చేవాడు. ఇప్పుడు మన బస్సు కూడా రూపు వచ్చేది, కూరలతో వస్తుండేది. రంగయ్య కొట్టు కాడ ఉండేది బస్సు, అప్పుడు కేరళ బస్సు అప్పుడు వస్తుండేది. అప్పుడు ఆయన ఒక రమ్ము ప్రధానం పెట్టుకొని సంకలు వస్తుండేవాడు. అప్పుడు మా ఇంటికి వస్తుండేవాడు. అప్పుడు మాది కూడా ఇల్లు ఇసులు పెట్టుకుని ఉండేవాళ్ళం. ఇసులు కింద ఆయన పండుకునేవాడు. దానికి ఏళ్ళపోటన్ని
మంచిలు ఉండవు, అన్నం ఉండదు. అటు పెట్టి ఆయన చేసేవాడు. చేస్తే కొన్నాళ్ళకి ఆయన తగ్గిపోయిన తర్వాత మన అయ్యగారు జ్ఞానేశ్వర గారు వస్తుండేవాడు. వస్తుంటే చర్చి అప్పుడు లేదు ఇక్కడ, మా ఇంట్లోనే చాలా రోజులు పెట్టేవాళ్ళం. పెడితే ఆయన నాకేంటంటే ముందు కానించి కూడా చర్చి అంటే మనం ఉంటాం కానీ చర్చి పోదు, జీవితకాలం ఉంటుంది అని నేను ఎప్పుడు చూస్తుండేవాడిని. అయ్యగారు కొన్నాడు అన్నాడు, ఏందా జ్ఞానేశ్వర కడదాం అన్నాడు. అన్నప్పుడు నాకు మాత్రం ఇష్టం లేదు, అనుకూలంగా ఉండాలి మన చర్చికి అని నేను ప్రార్థన చేస్తుంటే మన మాచెల్లోళ్ళు హేమంత్ గారు అంతా అప్పుడు అంతా ప్రార్థన చేస్తుంది. అమరా గారు అంతా మాట్లాడితే తేరాలు చర్చ అంటుండే వాళ్ళు. ఇది వాళ్ళ దయవల్ల మనం ఇవాళ మూడో ప్రతిష్ట చేసుకుంటున్నాము. అయిన తర్వాత ఒకనాడు మన కాడికి వచ్చేవాళ్ళు అక్కడ ఇది కడుతున్నారు చర్చి, వచ్చే దోవలు స్థలం మీద కూర్చొని ఇచ్చారు. నాకు మాత్రం అది ఇష్టం లేదు నాకు, ఎందుకంటే అక్కడ అంతా ఏదో చూసినా మన పరిస్థితి కరెంట్ లేకపోతే ఇంకా పాములు భూములు ఉంటాయి. ఎందుకంటే నాకు మాత్రం ఇష్టం లేదు. అయ్యగారు మాత్రం ఏడాది దూరం అయితే మళ్ళీ కానివ్వమంటాను. అయితే నేను ఒకనాడు పండుకొని నేను ఆలోచిస్తే ఇంట్లో నేను చదువుతున్నా, నాకు ఆలోచిస్తే అది పొద్దున్నే నాకు దీపాలు తలకాయ తోడు వచ్చింది. అయితే నా భార్య అన్నది, ఏంది నువ్వు అంతే ఉన్నామంటే కాదు చర్చిలో అన్న. చర్చి మనకు దొరకపోయి మరి అయ్యగారు ఏమో తొందర చేస్తానంటే మన జాన్ నాగ్స్ అయ్యగారు కదా నాకు అది అవసరం, ఇంకా చిన్నపిల్లలు కదా అందుకే నాకు అది అవసరం. పెదనాన్న ఆ రోజు శుక్రవారం వచ్చిండు రాత్రి వచ్చి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి చెప్పిండు. ఆ రోజు చెప్పి నా తల్లిదండ్రులు బంధువులు పెట్టి నేను చూపించిన దేశానికి కొన్ని జనాన్ని సాల్వ్ చేస్తాను ఆ వాక్యం మెసేజ్ ఇచ్చింది. తర్వాత మనం అనుకుంటే కుదరదు, సేమ్ నాతో మాట్లాడనమాట. ఆ రోజు మనం అనుకొని మైండ్ పోగొట్టుకోకూడదు, దేవుని చిత్తం ఎట్లుందో అట్లా అని అది వాక్యం చెప్పింది. సరే ఇంకా కానీ అర్థం కానీ వదిలేసిన కానీ నాకు ఈ చర్చిందనే ఉంది, నాకు ఈ స్థలమే ఉంది. నాకు ఎప్పుడు వచ్చినప్పుడు ఇటే చూస్తుంటా పోతుంటా. ఒకనాడు ఈ స్థలమా అని ఆమె పేరు సీతమ్మ. సీతమ్మని ఏందా మరి చర్చి మరి స్థలం కావాలంటే, ఏందా అది మేము అట్టిస్తాము, అది మీరు మిమ్మల్ని చదువుకుంటారా, అది నేను చెప్తాను. సరే సీతమ్మ అది పొరపాటు అడగకూడదు అని. అంత తర్వాత ఇంక అట్లనే చూస్తాను. చివరికి ఒకనాడు ఈ స్థలం కోడలు వాళ్ళు అయితే వాళ్ళు మన నీరంతో చెప్పారంట, మీరు తేరాలు సత్యమంట మొత్తాన్ని అది ఒక అరిసినది ఇస్తాం. వాళ్ళు చర్చికి పోతారంట మార్చర్లో, ఇస్తాం కబురు చేయమన్నది. ఎమ్మటి నేను అయ్యగారిని కలుసుకున్నాను. ఆయన కలుసుకొని మనకు ఇంకొక పాలరెడ్డి గారు అని తెలుసు మీకు, ఆయన కలుసుకొని ఆయన ముగ్గురు పోయి దానికోసం తిరిగి చివరికి అయిపోయింది. భయాన్ని ఇచ్చినాము. దేవుని మార్గం బట్టి ఇక్కడనే కట్టుకున్నాము. కానీ అయ్యగారి దీనికి ఎంతో కష్టపడ్డాం. ఇది రెడ్డి గారు మీ అందరూ తెలుసు. కష్టపడిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మన చిన్నగా వస్తున్నాడు ఇక్కడికి. ఆయన వాక్యం చెబుతుంటే నాకు కూడా భయం ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అడుగుతుంటాడు నేనేం చెప్పినానని. అందుకని మా అందరికి మా పొద్దున్న అడుగుతారు, ఏంది మా ఏం చెప్పిండు అయ్యగారు నిన్న వారం అంటారు నన్ను. నాకు తెలియదన్న మచ్చలేదు అంటాను నేను. అన్ని పుస్తకాలు రాసుకుంటా ఇది అడుగుతుంటాను నన్ను. నాకు మచ్చలేదమ్మా, నాకు జ్ఞాపకం ఉంటున్నది ఇప్పుడు. నాకు మచ్చలేదమ్మా అంటే అది కాదు ఇది కాదు, రైట్ అనుకుంటాం మేము. ఆయన కరెక్ట్గా అడుగుతాడు. నేను మొన్న ఏం చెప్పాడంటే విశ్వాసం లేకుండా దేవునికి అని విశ్వాసం గురించి ఎక్కువ చెబుతుంటాయి గారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటావు సార్ అవి చెబుతుంటే నిజం మాట్లాడుతూ వీళ్ళు ఏమంటే కరెక్ట్గా అడుగుతుంటాయని చెబుతుంటాము. దేవుని మహాకృపం బట్టి మనకు దైవదాసులు మనకు సంతోషపడాలి. అందరూ పాస్టర్లు కాదు, వేరే కానీ చెబుతున్నా. కొంతమంది ఏదో చెబుతుంటారు. మరి పోతే మా గొర్రెల కాపరిని పంపిస్తే గొర్రెలు చాలామంది ఆక్రమించుకోవాలంటారు, నేను చూస్తున్నా. కానీ గొర్రెలకు పోతే పని జీతగాడు బాగా చేస్తే వాడికి ఏదో ఎగస్ట్ ఇస్తారు, కానీ గొర్రెలు మాత్రం అతనికి అభిప్రాయం గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ప్రతి వాళ్ళు మనం నమ్మకూడదు. ప్రతి వాళ్ళు ఇద్దరు మనకు దాసుడు కాదని బైబిల్లో ఉంది. ఇద్దరు చిరికను దేవునికి కుదరతుంది. అందుకని చాలామంది మన రెడ్డి గారు తెలుసుకొని మీకు ఆయన రాజీనామా చేసి వచ్చిండు జాబ్ కూడా. పోతే మన అయ్యగారికి వేలకు కూడా జాబ్ వచ్చింది. బీటెక్ చేసిన వాళ్ళు 70,000 జీతం కూడా నాకు తెలుసు సంగతి. ఆయన వదిలేసి వచ్చారు అన్నమాట. నాకు అమ్మగారికి కూడా వచ్చినట్టుంది జాబ్, వాళ్ళు కూడా వదిలేసి వచ్చారన్నమాట. అట్లా వదిలేసి వచ్చి చాలామంది ఉన్నారు. సరే ఏదేమైనా మీలో నేను ఒక సభ్యుడిని, అందరం మనం ఒక కుటుంబంలాగా మీరు అందరూ వచ్చిన సంతోషం. ఈ మూడో సంవత్సరం
అది చేసినందుకు దేవునికి నా వందనాలు తెలుపుతూ కొంచెం సాక్ష్యం దేవుడు జీవించిన దాకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీకు ఎంతమందికి తెలుగు భాష అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? నేను తర్జుమా చేస్తాను, జాగ్రత్తగానండి. అర్థం కాల దయచేసి జాగ్రత్తగానండి. జోజు గారేడి వినండి. ఇక్కడ సేవ ప్రారంభించి కొన్ని సంవత్సరాలు అయింది. టౌన్లో అయితే ఒక ఇంట్లో లేకపోతే అద్దె గృహంలో జరుపుతూ ఉండేవాళ్ళు. ఈ తేరాలలో మీకందరికీ ఈ సత్యం తెలియాలి. అంకులోళ్ళు వస్తున్నారు, అప్పుడప్పుడు ఇక్కడ ప్రార్థన జరుపుతూ ఉన్నాం. 2-3 సార్లు ఇక్కడ ఈయన చనిపోయిన పోట్ల వెంకయ్య వీళ్ళు వచ్చినప్పుడు నేను అన్నాను, మీ ఊరు రావాలి, అక్కడ పరిచర్య ప్రారంభించాలి అని చెప్పా. ఆయన ఏమన్నాడంటే, అయ్యా టౌన్లో మీరు అన్ని టౌన్లు తిరిగేవాళ్ళు, మా ఊరు వస్తే అసలు మీరు రాలేరు, వస్తే జీవితంలో మర్చిపోలేరు అన్నాడు. అంత గొప్ప ఊరా అన్నా నేను. అప్పుడు ఈ రూట్ లేదు, ఈ కోరీల రూటు, బస్సు కూడా అది ఎక్కడ పడిపోయింది ఏందన్న టైపు. మొట్టమొదటిసారి వచ్చి నేను అన్నాను, ఓయ్ బాబు అసలు ఈ అడవిలో, ఇది అడవి కదా, ఊరుందా ఇక్కడ? ఊరను ప్రజలు ఉన్నారా? ఎట్టున్నారయ్యా మీరు ఇక్కడ అన్నా నేను. మరి మాకు మీకు అది తేడా అన్నాడు ఆయన. ఎవరు? ఈ వెంకయ్య గారు. దేవుడు ప్రేమించాడు. భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు ఇక్కడ ఒక మందిరము కట్టడానికి దేవుడు కృప చూపాడు. చప్పటి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లు చెప్పండి గట్టిగా. అడుగుతా ఉన్నా వినండి. దేవుని చిత్తంలో ఏది ఉంటే అది జరిగిద్ది. ఇది నాది అది నాది అని కాదు. ఈ బోటు మీద స్థలం ఇచ్చారు ఒకసారి. అయితే మనం ఈ బోటు మీద స్థలం ఇచ్చారు ఎంఆర్ఓ లేవి గారు. మేమంతా వచ్చి ఆ స్థలం కాడ మనం ప్రార్థన చేసాం. బోర్డు అనమాట. అంటే ఇట్లా ఉండదు అది, ఏం జరిగినా ఎవరికి తెలియదు అది, అలాంటి ఏరియా అనమాట. సరే వచ్చాము, ప్రార్థన చేసాం, నూనె వేసే స్థలం అంతా ప్రార్థన చేసాం. మనశ్శాంతి లేదు. ఎట్లా వస్తారు? ఆదివారం రావాలన్నా ప్రజలు రాలేరు, మిగిలిన రాత్రులు శనివారం బుధవారం జరపాలన్నా ప్రజలు ఈ చీకట్లో ఈ అడవిలోకి రాలేరు, ఎట్లాగా అని చెప్పని అనుకుంటా ఉన్నాం. సరే ఆ స్థలం అట్టట్టు పెట్టి తర్వాత ప్రార్థన చేద్దామని ఈ వాటర్ ట్యాంక్ అమ్మటే స్థలం మొత్తం బాగు చేసాం. ఆ ప్రొక్లిని పెట్టి స్థలం మొత్తం బాగు చేసాం. శుభ్రంగా ఉంది. కానీ అడుగు పెట్టడానికి భయం. అడుగు ఎక్కడ పడిద్దో తెలీదు. అలాంటి భయంకరమైంది. సరే శుభ్రం చేసి అంత బాగుంది. పని ప్రారంభిద్దాం, పని ఎక్కడ చోట ప్రార్థన చేద్దాం, పని ప్రారంభించుదాం, మొదలు పెడితే దేవుడు కార్యం చేస్తాడని అనుకుంటా ఉన్నాం. అయినా కాల అయ్యగారు అందరికీ మంచిగా ఉండటానికి దేవుడికి చూపిస్తున్నాడు, ఈ స్థలం చూపిస్తున్నాడని. ఈ స్థలం కోసం మేము ఆయన అక్కడ పని చేస్తున్నాడు. కొండయ్య దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆయన అక్కడ హాస్టల్లో ఉన్నాడు, కాలేజీ హాస్టల్లో. అక్కడికి వెళ్ళాం. ఆయన ఏమన్నాడు తెలుసా? అదేముంది అయ్యగారు, అది ఊరిన అయిపోద్దిలే, నేను వచ్చి ఇచ్చేస్తాను అన్నాడు. సరే అయిపోయిందిలే అనుకున్నాం. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఏమన్నారండి అన్నారు. మేము ప్రార్థన చేసాం, దేవా నీ చిత్తమైతే అక్కడే ఆ స్థలమే యేసు నామములో అనుగ్రహించాలి అని. హల్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ స్థలాన్ని కోరుకున్నాడు, ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది కొన్నాం. తర్వాత పని ప్రారంభించుదామని
ప్రొక్లీన్ జేసీపీ తీసుకొచ్చి ఆ బయలుదేరి మేస్త్రి గారు వచ్చి పని చేస్తూ ఉండగానే ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆయన అప్పుడే చెప్పాడు, పొగులు పట్ట పొగులు ఇది బాగు చేసేటప్పుడు ఇక్కడ గొప్ప వెలుగు, ఏదో గొప్ప కార్యం ఇక్కడ జరుగుతున్నట్టుగా ఆయన దాన్ని చూసి ఈ స్థలం దేవుడు కోరుకున్నాడు, ఇది దేవుని మహిమ ఉంది ఇక్కడ, అయ్యగారో ఏంది ఇంత వెలుగుగా ఉందన్నాడు. వెలుగు చూసిన ఆయన లేడు ఇప్పుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని మహిమ వెలుగు ఈ మందిరాన్ని గురించి చూసిన ఆయనేమో మందిరానికి రావట్లా. దేవుడు మిమ్మల్ని అందరిని దర్శించడానికి దేవుడు ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఒక చక్కని మందిరం కట్టడానికి, అందరం కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడు కృప చూపాడు. ఇదంతా దేవుని యొక్క చిత్తము. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా. ఈ ప్యారేగా కలగొట్ల ప్యారే గారి ఊర్లో ఉంటుంది ఆ సమాధులకి. అప్పుడు అది బాగు చేసిన తర్వాత అయ్యగారు మాకు దగ్గరేనా అన్నాడు. ఆయనకు ఆ స్థలం బాగు చేసిన కూడా తెలీదు. తర్వాత ఇప్పుడు దీన్ని చూడటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తము కాదు, అంతటా అందరూ రక్షణ పొందాలి. తర్వాత చదువులే రక్షణ పొందాలని. తర్వాత అయిపోయిన తర్వాత నీ ప్రసంగం ఆపు. అందరి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాలములు సమయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు ఎన్నుకొని ఈ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ పరిచర్యలో అయ్యా నేను ఒక్కనే అన్నాడు. ఒక్కడికి తోడు మరొక్కరిని దేవుడు ఇచ్చాడు. జకరయ్య నిలబడయ్యా, రా రా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సత్యం గారికి జత పనివాడిగా మరొక వ్యక్తినిచ్చాడు. ఏం పేరు నీ పేరు? జకరయ్య. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జకరయ్యకి తోడు ఎలిజబెత్ కూడా బాప్తిసం తీసుకోవాలి. కనుక దేవుని యొక్క సంపూర్ణ చిత్తము, దేవుని ఉద్దేశాలు ఈ గ్రామంలో ఈ బిడ్డల పట్ల నెరవేర్చబడునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవదేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరొక సాక్ష్యాన్ని మనం కూర్చొని మరి మన ప్రియులు పాస్టర్ జాషువా గారు హౌస్ ఆఫ్ ప్రేయర్ సహవాసములో దేవుని పరిచర్య చేస్తూ మరి మాతో కూడా పల్నాడు దైవ సేవకుల సహవాసంలో మరి సభ్యులుగా ఉన్నటువంటి దైవజనులు వీళ్ళ యొక్క ఆత్మీయ తండ్రి గారు రెండచెంతల ఇన్నయ్య గారు. పోయిన సంవత్సరం అయ్యగారే ఫుల్, ఈ సంవత్సరం రాలేకపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే అయ్యగారు నువ్వు చెప్పలేదని వెళ్ళిపోయిన అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వారి బృందం అన్నమాట, శిష్య బృందం. గురువు గారు రాలేదు, శిష్యులు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక ఈ సమయంలో వాక్యానికి ముందుగా మరి పాస్టర్ గారు అంజలి గారు ఒక 5 నిమిషాలు క్లుప్తంగా సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మరి వేదికను అలంకరించిన పాస్టర్లందరికీ కూడా నమస్తే. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను మొట్టమొదట నా 7th క్లాస్లో 7వ తరగతిలోనే నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి. మరి 7వ తరగతిలోనే ఒక టీచర్ ద్వారా నాకు ఎటువంటి చిన్నపిల్లని కదా, ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, సంతోషంగా ఉన్న టైంలో ఒక టీచర్ గారు దేవుడి గురించి ఒక చిన్న స్టోరీస్ చెప్తా ఉండేది. ఆ స్టోరీస్ విని మరి దేవుడు ఇంత గొప్పవాడా, ఎన్ని అద్భుతాలు చేసేవాడా, దేవుని నమ్ముకుంటే మన జీవితం ఇంతగా బాగుంటుందా అని నేను కూడా దేవుని వైపు తిరిగాను. మరి ఆ టైంలో మా అమ్మ వాళ్ళు మరి మా నాన్న పోతురాజు, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పోతురాజు అంటే ఎన్నో విగ్రహారాధనలు, ఎన్నో మరి పోతుల్ని నోటితోనే చంపేస్తారు కదా. అలా మా కుటుంబం మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు
ఒక అద్భుత రీతిగా దేవుని సువార్త నాకు అందించబడిందండి. మరి నాకు ఏ కష్టం లేదు, చిన్నతనంలో చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు నాకు జ్ఞానాన్ని కూడా అలానే ఇచ్చాడు. మరి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్లో ఉండేదాన్ని. చక్కగా మరి సార్స్కి, టీచర్స్కి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న టైంలో మరి దేవుడు గురించి నాకు ఒక టీచర్ గారు అందించారు. నిజంగా దేవుడు అద్భుతాలు చేసేవాడా, మరి నేను ఇంకా ముందుకెళ్ళాలి, అనేక చదువులు చదవాలి, నా తల్లిదండ్రులను మార్చుకోవాలి, నా అక్క చెల్లెలు మార్చుకోవాలి, ఇంత గొప్ప దేవుణ్ణి నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలని ఒక చిన్న ఆశ ఆ చిన్నప్పుడే నాకు కలిగింది. మరి ఎప్పుడైతే నేను దేవుడి గురించి విన్నానో, మరలా నేను చర్చికి వెళ్ళాలి కదా, దేవుని గురించి వింటేనే సరిపోతుందా? సువార్త మనకు అందించబడినప్పుడు దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. నేను అదే పని చేశాను. మరి మా తల్లిదండ్రులను అడిగాను, నాన్న నేను చర్చికి వెళ్తా, అమ్మ నేను చర్చికి వెళ్తా అని. అప్పుడు మా అమ్మ మా నాన్న కూడా మరి ఏ మాట అనలేదండి. మరి అంత విగ్రహారాధనలో ఉన్నారు కదా, అన్ని పూజలు చేసేవారు కదా, మేము మరి ఈ రూట్లో ఉంటే నువ్వేంటి మరి చర్చికి అంటావని మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎప్పుడూ నన్ను గద్దించలేదు. దేవుడు అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసేవాడండి. మరి నా పట్ల ఒక్కొక్క ద్వారము కూడా చిన్ననాటి నుంచి ఒక్కొక్క ద్వారాన్ని దేవుడు తెరుస్తూ వచ్చాడు. మరి మా నాన్నోళ్ళు నన్ను గద్దించవచ్చు, చర్చికి వద్దు, ఆయన మన దేవుడు కాదు అనొచ్చు కదా, కానీ అనలేదు. దేవుడు మరి మా అమ్మ నాన్న నేను అడిగినప్పుడు సరే వెళ్ళు అని నాకు ఛార్జీకి ఇచ్చి మరి పంపించారు. ప్రతి సండే కూడా నేను మరి మార్చిలో దీపెందుకో చర్చికి వచ్చేదాన్నండి. మా నాన్నగారు సండే వచ్చిందంటే నాకు భయం, నాన్న నాకు ఛార్జీకి డబ్బులు ఇవ్వు అంటే ఏమంటాడో అని. కానీ నేను ధైర్యం చేసి అడిగేదాన్ని, నాతో దేవుడు ఉన్నాడు కదా, నా వెనుకున్నాడు, నా ముందున్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు కదా, మరి మా తండ్రి హృదయాన్ని మారుస్తాడని చెప్పి నేను మరి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఛార్జీకి డబ్బులు అడిగినప్పుడు మా నాన్న ఇచ్చేవాడండి, సరే వెళ్ళు అని. ఆ రీతిగా నేను చర్చికి కూడా నడవడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత ఇంకా దేవునిలో మరి నా 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నా 10th క్లాస్లో కూడా దేవుడు అద్భుతంగా మంచి మార్క్స్ ఇచ్చాడండి. 520 ఇచ్చాడు నాకు. అన్ని విషయములలో కూడా నన్ను దేవుడు మొదటి స్థానంలోనే ఉంచాడు. ఆయన నమ్ముకున్న దేనిని బట్టి నేను నమ్ముకున్నా దేవుడు గొప్పవాడని, ఆయన గొప్ప కార్యములు చేసేవాడని, ఆయన అద్భుతమైన దేవుడని, నా జీవితాన్ని బాగు చేస్తాడని నేను దేవుని నమ్ముకున్న దేవుడు నన్ను ఎప్పుడూ కూడా మోసం చేయలేదు. ఆ స్థితిలోనే నన్ను నిలబెడుతూ వచ్చాడు. నా కుటుంబంలోనైనా, నేను చదువుతున్న స్కూల్లోనైనా, కాలేజీలోనైనా ఆ రీతిగానే నన్ను ఉంచాడు. ఘనమైన దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, నా బ్రతుకు ఘనముగా ఉండాలని చిన్నతాని నుంచి మరి ఆ దేవునిలో ప్రార్థిస్తూ వచ్చేదాన్ని. ఆ రీతిగానే నన్ను నా చదువులన్ని విషయములలో కూడా దేవుడు ఘనముగా ఉంచాడు. ఇంకా అతి ప్రాముఖ్యమైన దానిలోనికి వచ్చానండి. అదేంటి? వివాహ విషయం వచ్చింది. అనేక అన్యుల సంబంధాలు, జాబ్ హోల్డర్స్ వస్తున్నారు. కానీ నా తల్లిదండ్రులతో నేను మాట్లాడాలంటే నాలో ఒక భయం. నాకు ఇతనొద్దు, వారొద్దు, ఈరొద్దు అంటే ఊరుకుంటారా? ఒకటే చెప్పండి, నేను అనేక సార్లు బాప్తీసం తీసుకుంటానని మరి నా తల్లిని నా తండ్రిని అడిగినప్పుడు, బాప్తీసం నీకు వద్దు, నాకు మరి 4 బిడ్డలు, మా నాన్నకు మేము 4 అండి, మరి నీకు దేవుని నమ్ముకున్న వ్యక్తిని వెతికి నేను చెయ్యలేను, నేను ఎవరు వస్తే వారికి ఇచ్చేస్తా అన్నాడు మా నాన్న. కానీ నేను ఒకటే ప్రార్థించా, ఇప్పటి వరకు నువ్వు నడిపించావు కదా, ఇక ముందున్న జీవితాన్ని కూడా ఘనముగా ఉంచుతావని నేను నమ్ముచున్నా అని ఒకటే మాట పలికాను. మరి అద్భుత రీతిగా మరి మీ మధ్యలో ఉన్న పాస్టర్ గారి సంబంధం మా ఇంటికి వచ్చిందండి. నా చదువు మధ్యలోనే ఆపేశాను. ఎందుకో తెలుసా? మరలా మా నాన్నోళ్ళు ఏ అన్యుడికి ఇచ్చి చేస్తారో, అంతే కదా. వివాహ విషయం అన్ని విషయములలో ఘనమైనది. దానిలో నేను ఒక అన్యుని చేసుకున్నట్లయితే నా జీవితం ఈరోజు ఏ రీతిలో ఉండేదో. కానీ మరి నాది 2nd ఇయర్ అయిపోయింది, 1st ఇయర్ అయిపోయింది, సంబంధం వచ్చేసింది. నేను ఒకటే అడిగా దేవుణ్ణి, ప్రభువా మరి ఈ స్థితిలో నేను చేసుకోవడం మంచిదా అని. కానీ నాలో భయం, ఏమో మా నాన్న ఈ సంబంధం వదిలేస్తే తర్వాత ఇంకెవరికి ఇస్తారో కదా, దేవుణ్ణి నమ్ముకున్న మొట్టమొదటి సంబంధం వచ్చింది కదా,
మరి నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ వయసులో నాకు అర్థం కాలేదండి. ఒకటే ఆలోచించా, తన రూపాన్ని చూడలేదు, తన ఆస్తిని చూడలేదు. నేను ఎప్పుడూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మొట్టమొదటిగా నా ఇంటికి వచ్చింది కదా. మరి నేను మా నాన్నగారిని ధైర్యం చేసి అడిగా, నాన్న నువ్వు మరి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని నేను ఎతకలేను అంటున్నావు కదా, మరి ఆ రీతిగా నేను వివాహం చేయలేను అంటున్నావు కదా, మరి మొట్టమొదట వచ్చిన సంబంధం సరే నా స్టడీ విషయంలో ఏదైనా కానీ మరి నీకు ఇష్టమైతే నేను చేసుకుంటాను మా నాన్న అడిగానండి. సరే నీ ఇష్టం అని నా వివాహం ఆ రీతిగా అయింది. అప్పటి వరకు నా జీవితం చాలా బాగుంది. దేవునిలో ఎదుగుతూ వచ్చాను. ఒక్కొక్క ద్వారం దేవుడు తెరుస్తూ వచ్చాడు. ఏ ద్వారం కూడా నా కొరకే మూయబడలేదండి. ఆయన బహు ఘనముగా ఎంచాను, బహు గనుడుగా ఎంచాను. నా జీవితాన్ని కూడా అంతే ఘనముగా ఉంచాడు. కానీ వివాహమైనాక ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటండి, పిల్లలు. ఇక్కడ నేను పడిన తపన, నేను పడిన వేదన నా యేసుకు నాకు మాత్రమే తెలుసండి. ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు. మరి నా వివాహమైనాక 10 years 10 సంవత్సరాలు నేను పిల్లలు లేకుండా ఉన్నానండి. ఈ 10 సంవత్సరాల జర్నీలో దేవుడు నాకు నేర్పించాల్సిన ప్రతిదీ కూడా దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఏ రోజు కూడా నేను కృంగిపోలేదు. వస్తున్నాయి మాటలు, వస్తున్నాయి బాధలు, వస్తున్నాయి అనేకమైన నా యొద్దకు వస్తున్నాయి. కానీ మరి దైవజనులే ధైర్యపరచవలసిన వారే నన్ను కృంగదీశారు. నా ఎదుట ఉన్న వ్యక్తులే నన్ను ఎంతగానో కృంగదీశారు. నీలో ప్రార్థన లేదు, దేవుని వెలుగు లేదు, అది లేదు, ఇది లేదు అంటూ. కానీ నేను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదండి. ఎందుకు? అప్పటి వరకు నన్ను నిలబెట్టిన దేవుడు ముందున్న జీవితాన్ని కూడా ఘనముగా నిలబెడతాడని. కానీ నేను నమ్మిన దేవుడు నన్ను ఏమాత్రం సిగ్గుపరచలేదు. కానీ కొంచెం లేటు, 10 సంవత్సరాలు. కానీ నేను నేర్చుకోవాల్సిన ప్రతిదీ కూడా ఈ 10 yearsలో ప్రతిదీ కూడా నాకు నేర్పించాడు. మరి అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా మాటలు పడ్డప్పుడు ఎలా ఓర్చుకోవాలి, ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుణ్ణి ఎలా వెతకాలి, ఇవన్నీ కూడా దేవుడు నాతో జరిగిస్తూ వచ్చాడు. దేవునిలో ఒక వాక్యం ఉంటుంది కదా, సువర్ణము వలె మారబడాలంటే మనం ఏం చేయాలి? నలగగొట్టబడాలి. ఆ రీతిగా నేను ఎన్నో మాటలతో, ఎన్నో మరి కృంగుదలతో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ధైర్యపరిచాడు. మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో మరి నా వివాహం అయినాక నేను అంబర్పేట చర్చి మాది మెయిన్ బ్రాంచ్, అక్కడికి వెళ్ళేదాన్ని. మరి నాకు పాటలు పాడడం రాదు, అక్కడున్న సిస్టర్సే పాడేవాడు మాచర్లో. నాకు ఈ రీతిగా నిలబడి సాక్ష్యం చెప్పే ధైర్యం కూడా లేదు. కానీ నేను ఎంతో ఆశతో దాదాపు 3,000 మంది 4,000 మంది ఆరాధించే మందిరం అది. మరి అంత పెద్ద మందిరంలో నేను దైవజనుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే స్థితి కాదు. నాకు భయం ఎక్కువ. నేను వెనకనే నిలబడేదాన్ని, నాకు ధైర్యం ఉండేది కాదు. కానీ ఒకటే ఆశ, దేవుడు నాతో మాట్లాడతాడు. నేను ఏ బాధతోనైతే నేను దేవుని మందిరానికి వెళ్తానో ఆ రోజు ఆ దైవజనుని ద్వారా సూటిగా నాతోనే మాట్లాడేవారండి. మరి ఈరోజు మీరు ప్రతి ఆదివారం ఎంత ఆశతో వస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ప్రతి సండే కూడా ఎంతో ఆసక్తితో నేను ముందుగా మందిరానికి వెళ్ళి ప్రార్థించేదాన్ని. మరి ఈ మాటలు నాకు వస్తున్నాయి కదా ప్రభువా, ఈ రీతిగా నా జీవితం ఉంది కదా, ఇప్పటి వరకు నా జీవితాన్ని ఎంతో ముందుకు నడిపించావు, ఘనముగా నడిపించావు. కానీ ఇప్పుడు వస్తున్న స్థితిని బట్టి నేను ఎలా మారాలి, నేను ఎలా మార్చుకోవాలి, నేను ఎలా ప్రార్థించాలి, దేనిని బట్టి నాకు ఈ శోధన వచ్చింది, దేనిని బట్టి నాకు ఈ సమస్య వచ్చింది. మరి ఇతరులు అంటూ ఉండేవాళ్ళు, మీ తండ్రి చేసిన ఆ యొక్క పూజలు, మీ పితరులు చేసిన ఆ యొక్క పూజలే నీ గర్భాన్ని ఆటంకపరుస్తున్నాయని. కానీ నేను ఆ మాటలు ఏవి కూడా నా చెవులో పెట్టుకోలేదండి. నరులు అనేక మాటలు మాట్లాడతారు, కానీ దేవుడు మాట్లాడాలి కదా. ప్రభువా నీవు నాతో మాట్లాడని దేవుణ్ణి అడుగుతూ కూర్చునేదాన్ని. దైవజనుని ద్వారా దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడేవారు, సూటిగా నాతోనే మాట్లాడేవారు. నీటి బాప్తీసం తీసుకున్న మొదలు మీ తండ్రులు చేసిన పాపములు, మీ పితరులు చేసిన పాపములు ఆ రోజే కొట్టివేయబడతాయి. దేనికి నువ్వు భయపడుతున్నావు, దేనిని చూసి భయపడుతున్నావు, నరుల మాటలు చూసి నీ భయపడుతున్నావా అని సూటిగా దేవుడు నాతోనే మాట్లాడాడండి. దైవజనుని ద్వారా సూటిగా నాతో ఏ రోజైతే మాట్లాడాడో
ఆ రోజు నుంచి ప్రతి సండే కూడా ఈరోజు దేవుడు నా కొరకు ఏ మాట మాట్లాడతాడు, ఈరోజు నా జీవితం ఏ రీతిగా ఉండబోతుంది, ఆశతో దేవుని మందిరంలో కూర్చుని దేవుని వాక్యాన్ని వినేదాన్ని. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి కార్యము దగ్గరలో ఉన్నప్పుడు శ్రమలు కూడా ఎక్కువగా వచ్చాయండి. ఇంకా నా కుమారుడు 1 సంవత్సరంలో పుడతాడనంగా ఎన్నో శ్రమలు. ఇంటి వారు కూడా అప్పటిదాకా ఓర్చుకున్నారు, కానీ ఇంకప్పుడు మళ్ళీ శ్రమలు ఇంటి వారితో బయట వారితో. కానీ నేను ఏ మాట చెవుని పెట్టేదాన్ని కాదు, వినేదాన్ని. కానీ వెంటనే ఒకటే పలికేదాన్ని, నేను కాదు ప్రభువా, నాతో నీవున్నావు కదా, నీవు కూడా విన్నావు, నన్నేమంటున్నారో నీవు వింటున్నావు కదా, కార్యము చేసే దేవుడవు, నా పట్ల నీవే కార్యము చేయమని ఒకటే అడిగేదాన్ని. ఏవి కూడా నాతో మోసుకొని పోలేదండి. అవి మోసుకొని పోతే మనం భరిస్తామా? మనం మోయలేము. ఎక్కడే దేవుని మీద వేసాను. ప్రభువా నువ్వు వింటున్నావు, ప్రభువా నువ్వు చూస్తున్నావు, నీవే కార్యము చేయి, నీవే నన్ను బ్రతికించు, నీవే నన్ను విలువ కలిగిన జీవితాన్ని నీవు నాకు ఇవ్వని నేను దేవుణ్ణి అడిగేదాన్ని. ఆ రీతిగానే మరి నాకు శ్రమ ఎంత దగ్గరగా, మరి కార్యం ఎంత దగ్గరగా ఉందో నాకు ఆదరించేవారు కూడా అంత దగ్గరకు వచ్చారండి. అప్పటిదాకా మరి నన్ను దూషించిన వారు, నన్ను హేళన చేసిన వారు నన్ను ఆదరిస్తూ వచ్చారు. మరి దైవజనులు కూడా నన్ను ఎంతగానో ఆదరించారు. మరి మా ఆత్మీయ తండ్రి ఇన్నయ్యన్న గారు కూడా ఎంతగానో నన్ను ఆదరించారు. తన భార్య ఒకానొక టైంలో దేవుడు అతన్ని దర్శించి ఆమెను మరి నా గృహానికి రా అంజలి, దేవుడు నిన్ను చూపిస్తున్నాడు అన్నప్పుడు నేను నా భర్త మరి ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళాము. తను ఎంతో బాధపడింది. మరి ఇన్ని సంవత్సరంలో మీకు ఎందుకు సంతానం లేదో కానమ్మా, నాలో మరి ఎంతగానో మిమ్మల్ని పిలవాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఆదరించాలని దేవుడు నాలో ప్రేరేపించాడు, అందుకే నేను పిలిచాను అన్నప్పుడు నిజంగా నన్ను ప్రేమించేవారు ఉన్నారా అనుకున్నానండి. ఆ తల్లి చూపించిన ప్రేమకు నేను ఆ బాధలన్నీ మర్చిపోయా. నిజంగా నన్ను పిలిచి మరీ నన్ను ఆదరించింది, నన్ను పిలిచి మరీ నన్ను ధైర్యం ఇచ్చింది. నిజముగా మీకు సంతానం ఇస్తాడని, నిజముగా నా కార్యము దగ్గరలో ఉందని నన్ను ఎంతగానో ఓదార్చింది. ఆమె అన్న రీతిగానే సంవత్సరంలోనే నాకు కుమారుడినిచ్చాడు దేవుడు. మరి ఆ కుమారుడు మీ మధ్యలోనే ఉన్నాడు, మరి ఇక్కడే ఉన్నాడండి. ఈ కుమారుడి కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఈరోజు నా కుమారుణ్ణి చూసి అనేకులు కూడా దేవుడు ఎంత మంచి కుమారుణ్ణి ఇచ్చారా అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా నా జీవితము సంతోషముగా ఉన్న జీవితము కొన్ని రోజులు ఆ రీతిగా గడుస్తూ వచ్చింది. దేవుడు ఇంకా నన్ను అనేక శ్రమల గుండా ఈ రోజున శ్రమ వస్తే నేను భయపడనండి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలలో నేను నలగగొట్టబడి ఉన్నాను కాబట్టి. ఎంత కష్టం వచ్చినా ఒకటే ధైర్యం, దేవుడు నా ముందున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు. మీరు కూడా ఈ రీతిగానే మరి దేవుడు మనతోనే ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా, ఏమాత్రము కూడా అపవాదికి మనలో భయము కనిపించకూడదు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో వీడు ఇప్పుడు ఆగుతున్నా. జక్కయ్య అందరూ చప్పలు కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక దాటింది మంచి కరోనా టైం. అది కరోనా టైంలోనే సిస్టరు మరి గర్భవతిగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితులు. దేవుడు ప్రేమించాడు. ఆ సమయంలో నేను కూడా డాక్టర్ గారికి ఫోన్ చేసి, మా పాస్టర్ గారు భార్య చాలా కాలానికి గర్భం దేవుడిచ్చాడు, అయ్యగారు ఎలాగైనా మీరు చేయాలి, తప్పకుండా పాస్టర్ గారు అని చక్కగా మంచి కుమారుని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏం పేరు? మహిమరాజు విక్టర్ రాజు. విజయం అన్నమాట. విజయం సాధించాడు. విజయరాజు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మంచి తెలియగలవాడు, జ్ఞానం గలవాడు.
దేవుడు కొరకు పుటము వేయబడినటువంటి స్థితిలో అన్య కుటుంబంలో రక్షణ పొంది వివాహ విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు ఆటుపోట్లు వచ్చిన పోతురాజు ఎన్ని పోతులను కొరికి చంపాడో చెప్పరే, ఎన్ని పోతులు మెడకాయలు కొరికి వాటి రక్తం తాగుంటాడు బహుశా ఒక్కొక్కన్న. అలాంటి వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి దేవునికి సాక్షిగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, అందరం కలిసి పాడదాం. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని నీడని ప్రేమే యేసయ్యా, నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీకేసయ్యా, పేరుగా నాకేమి చెల్లించలేనయ్యా, నాకు నీ స్తోత్రము నీకేసయ్యా, పేరుగా నీకేమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా,
అందరు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు పండుగ, ప్రతిష్ఠిత పండుగ. ఈ ఊరికే శుభదినం. దేవుడి గ్రామాన్ని మరి ఎంతో ప్రేమించాడు. మీరు ఎంత ధన్యులో. నిజంగా దేవుడే మీ మధ్యకు తన రాజ్యాన్ని పంపించాడు. బయట లోకంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం. కానీ ఇక్కడ దేవుడు తన సన్నిధిని, తన మహిమను, తన దూతలను ఆయన మనతో ఉంచాడు. ఇక్కడ దైవ సన్నిధి, దేవుని ప్రసన్నత ఈ స్థలములో ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ఎంతోమంది రక్షణ పొందవలసి ఉన్నది. ఇంకొక ఆమె వస్తానని మిస్ అయింది. ఎందుకనో ఆ ఊర్లో బంధువులు ఉన్నారు. పేరు లక్ష్మమ్మ. నేను వస్తానంది. చేతి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరికీ నేను నా అవసరం నాకు కాదు, నా అవసరాలు వాళ్ళకి. కనుక మరి ఆమె కూడా సాక్ష్యం మంచిదే. వాళ్ళ బంధువులు ఇక్కడ బోటు మీద ఎక్కడ ఉన్నారు. ఈ ఊర్లో చాలామంది ఉన్నారని చెప్తూ ఉండేది. కనుక ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా. మరి దేవుడు ఈరోజు ఇలాగ జరిగించడానికి దేవుని యొక్క చిత్తం. ఈ సమయంలో దేవుని సేవకులు జాషువా అంటే సాంబా, ఏం పేరు పూర్తి పేరు? సాంబేనా? శివరే లేదా? సాంబ శివుడు. అందుకని సాంబ శివుడు. అయితే మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత జాషువాగా పేరు మార్చబడింది, యెహోషువగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వారు పేరుకి హౌస్ ఆఫ్ ప్రేయర్ సహవాసం, కానీ నిత్యము ఈ పలనాడు దైవ సేవకుల యొక్క సహవాసంలో సభ్యులుగా ఉండి ప్రతి విషయంలో కూడా మనతో కలిసి, వారు నాతో కూడా కలిసి మరి సహ సేవకులుగా దేవుని పనిలో వాడబడుతున్నారు. ఈ సమయంలో దేవుని సేవకులు జాషువా గారు వచ్చి హాఫ్ అన్ అవర్, అరగంట దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు నన్ను ఆహ్వానించినటువంటి జాన్ వెస్లీ గారి ఫ్యామిలీ మొత్తానికి, అమ్మగారికి, జాయ్సామ్కి, ఇజ్రాయిల్ సైన్యానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు కూడి వచ్చిన సంఘస్థులకి మరి ఈ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నాకు నిన్న శనివారం సాయంత్రం పూట మరి అయ్యగారు చెప్పారనమాట, అయ్యా నువ్వు వాక్యం చెప్పాలంటే మీరు ఇంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్పటం అనేది, మీ మధ్యలో చెప్పటం అనేది చాలా కష్టం అని చెప్పిన. హల్లెలూయా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మా వయసు అంత అనుభవం కలిగినటువంటి దైవజనుల ముందు వాక్యం బోధించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అవకాశం ఇచ్చినప్పుడు మరి దేవుని నామాన్ని మహిమపరచడం కోసం మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సంఘం అంటే ఒక పొలము. ఆ పొలములో ఒక విత్తనముల వలె దేవుడు ప్రతి సంవత్సరం, ఒక వ్యవసాయదారుడు పంట పండించినప్పుడు ఒక సంవత్సరం పంట పండొచ్చు, పంట పండకపోవచ్చు. కానీ ఈ సంఘంలో నువ్వు ఉన్నప్పుడు నిత్యము కూడా ఫలించేటువంటి అభివృద్ధిలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుడు ఈ అంత్య దినాలలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని కోరుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప ఉజ్జీవం. అంటే ఈ కడవరి దినాలలో సంఘం ఎలా ఉండబోతుందని అంటే మహామహిమతో నింపబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా నులివెచ్చని జీవితం నుంచి విడిపించబడాలి.
వంకర త్రోవ నుంచి విడిపించబడాలి, వేషధారణ బ్రతుకు నుంచి విడిపించబడాలి. ప్రతి సంవత్సరం కూడా దేవుడు కోరేది ఏంటంటే నీ నుంచి నా నుంచి ఒక అభివృద్ధిని చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అన్య దేశాలలో అన్యులు మార్పు చెందడం కోసము. అంతేకాదు దేవుడు ప్రత్యేకంగా సంఘములో ఒక యూదులని, ఆ రోజుల్లో యూదుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు యూదుల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఖచ్చితంగా దేవుని పరిచయం చేయడం కోసం, దేవుడు ఒక్కడే అని నిరూపించడం కోసమే ఆ రోజుల్లో యూదుల్ని దేవుడు వాడుకున్నాడు. ఈ కడవరి దినాల్లో సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే ఈ యొక్క మునుపటి మందిరము కంటే కడవరి మందిరము మహామహిమతో నింపబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ తీసుకొచ్చేది ఎవరంటే నువ్వు నేను. సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. సంఘం అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతది. హల్లెలూయా. కాబట్టి దేవుడు సంఘాన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన మహిమ కోసం. ఈ రోజుల్లో సంఘాలు ఏ రీతిగా ఉన్నాయనంటే కొన్ని సంఘాలు దేవుని యొక్క మహిమతో నింపబడతా ఉన్నాయి. కొన్ని సంఘాలు చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే కొన్ని బిల్డింగ్స్ మాత్రమే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మొదటి సంవత్సరం అయిపోయింది, రెండవ సంవత్సరం అయిపోయింది. ఈ 3వ వార్షికోత్సవంలో అంటే ఈ 3వ సంవత్సరంలో గతించిన కాలము కంటే అంటే గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో దేవుడు అనేక అభివృద్ధిని చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి మందిరంలో నిత్యము కూడా ఆయన మహిమను తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలంటే, ఆయన శక్తిని పొందుకునే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రార్థన అభిషేకముతో నింపబడాలని చూస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసుల్లో ఎలా ఉందనంటే విశ్వాసుల్లో ఒక క్రమమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు కొంతమందిలో చూస్తూ ఉన్నప్పుడు నులివెచ్చిన జీవితం కనబడుతూ ఉంది. ఈ కడవరి దినాలు ఇప్పుడే ఈ టైంలోనే మనం ఎలా ఉండాలంటే సిద్ధపడినటువంటి సంఘములాగా ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయంటే మన ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. కానీ మనము దేవుణ్ణి కనిపెట్టేటువంటి సమయంలో కూడా ఉండాలి. ఈరోజు దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఆ రోజుల్లోనే సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ సంఘము సమస్త జనులకు, సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం. చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15, 16 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రములు చేయు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకొనెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరనెను. హల్లెలూయా. గొప్ప ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుందనంటే కేవలము ఆ మందిరావరణంలో నుంచే. ఆ రోజు యేసుక్రీస్తు మందిరాలని యెరూషలేములోకి వెళ్ళినప్పుడు, యెరూషలేము పట్టణంలోకి వెళ్ళినప్పుడు, దేవాలయాన్ని సంచరించినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్రయ విక్రయములు చేయవారు అంటే అక్కడ మందిర వాతావరణం కనబట్టలేదు. ఆ మందిర వాతావరణం కనబడిపోయేసరికి దేవుడు గద్దించాడు. దేవుడు వారిని గద్దించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. ఇదిగో దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేయొద్దు. దేవుని మందిరంలో కేవలము ప్రార్థనలే జరగాలి. కేవలము దేవుని సన్నిధిని మాత్రమే అనుభవించాలి. కేవలము దేవుని కృప ఈ స్థలములో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు సంఘముగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా
ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. ఈ మహామహిమ కోసం నిత్యము ఒక మందిరంలో ప్రార్థన జరుగుతున్న స్థలాలలో అక్కడ ఎప్పుడు కూడా దేవదూతల సంచారం జరుగుతూ ఉంటాయంట. ఫారిన్ కంట్రీస్లో నేను యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు ఫారిన్ కంట్రీస్లో దేవాలయాల్లో దేవుని మందిరాలలో అక్కడక్కడ కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అక్కడక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫారిన్ కంట్రీస్లో సీసీ కెమెరాలు అన్ని చోట్ల పెట్టారంట. అన్ని చోట్ల పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూతలు ఒక తెల్లటి ఆకారముతో వారి మధ్యలో సంచరించిందంట. హల్లెలూయా. కానీ వారికి అది కనబడలేదు. కానీ తెల్లవారిన తర్వాత ఆ సీసీ కెమెరాల్లో మొత్తం చెక్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి మధ్యలో ఏముందనంటే దేవదూతల సంచారం జరుగుతుందంట. హల్లెలూయా. ప్రార్థన మందిరాలలో ఎప్పుడు కూడా ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు ఆయన మహిమ విస్తరించబడి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు కృప చూపుతాడు. ఈ రోజుల్లో ఈ 3వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము సంఘములో నాటబడినటువంటి మొక్క ఏ రీతిగా అయితే ఫలింపు వస్తూ ఉంటుందో సంఘము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ రోజు అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవం, అపోస్తుల కాలంలో గొప్ప ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవునితో ఆధారం చేసుకున్న సంఘాలవి. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు సంఘం అని అంటే ఒక ఇల్లు. ఆ రోజుల్లో ఇలాంటి బిల్డింగ్లు లేవు. కానీ పేతురు మాత్రం సంఘాన్ని ఏ రీతిగా పెంచాడంటే పేతురు విశ్వాసులకు కావలసినటువంటి ఆయుధాన్ని, విశ్వాసులకు కావలసినటువంటి వనరులని వారికి నేర్పించాడు. కాబట్టే పేతురు నేర్పించవలసిందంతా విశ్వాసులకు నేర్పించిన తర్వాత పేతురుకు శ్రమ వచ్చేసింది. చెరసాల్లో వేయబడ్డాడు. కానీ ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసులకు నేర్పించిందంతా కూడా తను నేర్పించాడు కాబట్టి చెరసాలలో ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. కానీ సంఘమైతే పేతురు నడిచిన మార్గాలలో పేతురు ఏ రీతిగా అయితే ఉన్నాడో, పేతురు ఏ రీతిగా అయితే ప్రార్థించాడో, ఎటువంటి తీవ్రత కలిగి ఆ రీతిగా ప్రార్థించాడో సంఘమంతా కూడా అక్కడ ఏమనుందంటే ఆసక్తి, అత్యాసక్తి. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు, పేతురు సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది. అప్పుడే సంఘమంతా ప్రార్థించినప్పుడు ఏం జరిగింది అని అంటే అక్కడ పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. హల్లెలూయా. పేతురు చనిపోవడానికి కారణం ఏంటంటే సంఘము ప్రార్థన, సంఘ ప్రార్థన తనకు ఉంది కాబట్టే పేతురు విడిపించబడ్డాడు. ఈరోజు సంఘము తలుచుకుంటే సంఘ ప్రార్థన ఏమవుతుందనంటే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. అపోస్తుల కాలంలో ఇద్దరితో మొదలైనటువంటి ఆ పరిచర్య ప్రతి ఒక్కరిలో కూడా ఆ ప్రార్థన అభిషేకముతో ముందుకెళ్ళినప్పుడు, దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సంఘాలు ఏమైనాయంటే ఉజ్జీవించబడ్డాయి. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము ఈ కడవరి దినాల్లో సంవత్సరము సంఘము యొక్క సంఖ్య పెరుగుతూ ఉండాలంటే నిత్యము ఈ బలిపీఠం మీద మంటలు చల్లారిపోకుండా నిత్యము మండుచూ ఉండాలి. హల్లెలూయా. 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 అంతేగాని ఆ రోజు యేసుక్రీస్తు అసహించుకున్నట్లుగా కాకుండా నిత్యము ఆ మంట, ఆ అభిషేకము కావాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించు వారమై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఒక మాదిరికరంగా చూపించాడు. శిష్యులు తనతో ఉన్న 12 మంది శిష్యులకు అర్థం కావడం కోసము ఒక మాదిరికరంగా ఎన్నోసార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించారు. ఈరోజు మనము సంఘముగా ఉన్న మన సంఘ అభివృద్ధి కొరకు, మన సంఘము ముందుకెళ్ళిపోవాలంటే ఆ రోజు ఆదిమ అపోస్తుల సంఘము వారు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించారంట. ఈరోజు సంఘ అభివృద్ధి నీ చేతిలో, నా చేతిలో, ఇక్కడ మనందరి చేతిలో ఉంది. ఒక సమూహముగా కూడి ప్రార్థించాలి. మందిర ఆవరణంలో నిత్యము కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు
జరిగేటువంటి సన్నివేశాలు ఏంటంటే, మొదటిదిగా ఆత్మల రక్షణ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడైతే జరుగుతూ ఉందో సంఘము నానాటికి సంఖ్యల వయసుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క 3వ సంవత్సరంలో కూడా మన సంఘము కూడా ఏ రీతిగా ఉండాలంటే, నానాటికి సంఖ్య పెరుగుతూ అభివృద్ధికరంగా, మేలుకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే సంఘముగా నిత్యము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తాడు, ఏర్పాటు చేయబడిన సంఘాలు కొన్ని ఉంటాయి. మరి ఆ ఏర్పాటు కలిగినటువంటి సంఘం ఇది. ఎందుకంటే వారే చూశారు, వెలుగును చూశారు. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయి అంటే, పైకి మాత్రమే భక్తి కలిగి ఉంటాయి, కానీ శక్తి లేని సంఘాలుగా ఉంటాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇలాంటి సంఘాలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు ఎలా ఉంటాయి అంటే, భక్తి కలిగి ఉంటారు, రెండోది శక్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. అయితే అపోస్తులైన పౌలు తిమోతికి చెబుతా ఉన్నాడు. తిమోతికి కొన్ని విషయాలు చెబుతా ఉన్నాడు, తన అనుభవాల గురించి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇటువారికి విముఖుడవై ఉండుమో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని సంఘాలు ఈరోజు కొన్ని సంఘాలు ఏర్పాటు ఉంది, కానీ ఎన్నోసార్లు మరి ఫెలోషిప్లో అయ్యగారు చెబుతూ ఉంటాడు, ఒక సేవకుడికి పిలుపు ఉండాలి, దర్శనం ఉండాలి, అభిషేకం కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మరి బ్రహ్మనాయుడు అన్న చర్చిలో చెప్తా ఉన్నాడు యెహోషువ గురించి. అయ్యగారి వాక్యం చెప్పారు. ఆ రోజు పిలుపు గురించి, దర్శనం గురించి క్లుప్తంగా వివరించాడు. అయితే పిలిచిన దేవుడు తన అవసరాలన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు, ఎన్నికి తిరిగి చూడడు. హల్లెలూయా. కొన్నిసార్లు సేవ చేసే మా జీవితాల్లో కూడా ఆ వాక్యాలను గుర్తు చేసుకొని, నిజమే కదా, ఇది ఎవిడెన్స్, ప్రూఫ్ కోసం నాకు జరిగించు ప్రభువా అని నేను ప్రార్థించాను. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పరీక్షించాను. వాక్యాల ద్వారా, లేఖనాల ద్వారా, దైవజనుల ద్వారా మాట్లాడినప్పటికి కూడా పరీక్షించినప్పుడు దేవుడు ఆ విషయాలని ఎవిడెన్స్గా నేను ఉన్నాను అని పలికాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని సంఘాలలో ఆ రీతిగా ఉంది. దేవుని శక్తి కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి, దేవుని శక్తి పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంతేకాదు మందిరంలో అది సమస్తమైన అన్యజనులకి ప్రార్థనా మందిరం అనబడుననుంది. అంతేకాదు ఆ మందిరంలో స్వస్థతలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13, 14, 15వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు ఆ దేవాలయంలో ప్రవేశించిన తర్వాత, ఆ క్రయధన విక్రయధన వాళ్ళందరినీ వెళ్ళగొట్టిన తర్వాత అక్కడికి ఎవరెవరు వచ్చారంటే, గుడ్డివారు, కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. సంఘములో ప్రార్థన జరగాలి, సంఘములో స్వస్థతలు జరగాలి, సంఘములో అద్భుతాలు జరగాలి. ఇది ఎప్పుడనంటే కేవలము దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘములో మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన సంఘాలు నిత్యము మహిమతో నింపబడాలంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి అద్భుతాలు కేవలము మరి విశ్వాసంలోనే జరుగుతాయి. అందుకని బైబిల్ లేఖనాల్లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలామంది దేవుని మందిరానికి వచ్చేటువంటి వారందరూ కూడా అవిశ్వాసంతో వస్తూ ఉంటారు.
దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడేటువంటి మాట ఏంటంటే విశ్వాసము లేకుండా ఏ కార్యాన్ని కూడా నువ్వు చూడలేవు. దేవుడు ఉన్నాడని నమ్మితే దేవునికి సమస్తము సాధ్యమే. అందుకని బైబిల్ లేఖనాల్లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని నమ్మిన, దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు ఎక్కడో ఒక చోట అవిశ్వాసం అనే బీజం వల్ల ఏమవుతుందనంటే దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. అది ప్రత్యక్షతంగా మరి వాళ్ళు దర్శనం ద్వారా చూశారు. అంతేకాదు మనకంటే పెద్దవారు మరి అయ్యగారులు మరి ఇక్కడ ఎన్నో కిలోమీటర్లు ఒక సంఘము ఏర్పాటు కావాలంటే అది ఎంత ప్రయాసో, ఒక సంఘము ఏర్పాటు కావాలంటే అది ఎంత కష్టమో. అందుకనే సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరు. సంఘము ఆషామాషి కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము స్థాపించబడాలంటే దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుందో మరి కొన్ని సంవత్సరాల పాటు గృహంలో జరిపించి ఆదిమ అపోస్తుల కాలంలో మరి ఆ రోజుల్లో సంఘాలు ఇళ్లల్లోనే జరిగినాయి, ఇళ్లల్లోనే ప్రార్థనలు జరిగినాయి. ఆ రీతిగా ఇది అపోస్తుల బోధలో ఉన్నటువంటి సహవాసంలో కొన్ని సంవత్సరాల పాటు మరి సత్యమంకుల ఇంట్లో ప్రార్థన చేసి కనిపెట్టి ఎన్నో స్థలాలు చర్చ చేసినప్పుడు అది దేవుడు ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పాటులో ఉంది కాబట్టే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము కాబట్టే మరి ఆ యొక్క పాతాళ లోక ద్వారములు ఈ స్థలములో నిలవనేరవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి సంఘం అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సంఘం అంటే సిద్ధపడినటువంటి సంఘముగా ఉండాలి. సంఘములో ఉన్న నీవు నేను సంఘ గొప్ప ఉజ్జీవము కొరకు ప్రార్థించేటువంటి బాధ్యత మన మీద ఉంది. సంఘములో నిత్యము కూడా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడు కడవరి మందిరపు మహిమను మించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహా మహిమను మనము చూస్తాం. కొంతమంది దైవజనులు ప్రార్థిస్తూ ఉంటేనే ఆ మందిరంలో ఉన్న మహిమను వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆధిక్యత ప్రతి సంవత్సరం కూడా మనం ఆదిమ అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవాన్ని మనం అనుకుంటాం. అప్పుడెప్పుడో వచ్చిందిలే ఉజ్జీవము, ఇప్పుడేం వస్తుందో అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఆయనే కార్యాలు చేశాడు, ఈరోజు కూడా కార్యాలు ఆయనే చేస్తాడు. కాబట్టి గతించిన సంవత్సరం వలె ఉండక ఈ సంవత్సరము మన సంఘము యేసుక్రీస్తు నామములో అనేక ఆత్మలు నడిపించబడునుగాక. అట్టి గొప్ప ఉజ్జీవం యేసుక్రీస్తు నామంలో కలుగునుగాక. అనేక అధికారులు ఈ స్థలంలో వచ్చునుగాక. మరి అట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన సంఘాన్ని అభివృద్ధి చేసి నిత్యము అనేకులకి గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండే సంఘముగా ఉన్నట్లు నిత్యము ప్రార్థించి అది పొందుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చెప్పులు కూడా దేవుని నామమును మహిమపరుస్తాం. గట్టిగా చక్కని వర్తమానాన్ని దైవజనులు అందించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పులు కొట్టండి గట్టిగా. మా చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి పరిచర్యను వారి కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. విన్నారా? వాక్యం విన్నారా? ఏమిన్నారు? ఏమింటామయ్యా, అయ్యగారు ఏదో చెప్పారు, మేము ఏది విన్నాం అన్నట్టున్నారు. ఏం చెప్పారు? ఇంకా అబ్బా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఇక్కడున్న వాళ్ళు చెప్పండి. నువ్వు కాదు, ఇక్కడ వాళ్ళు. మీరు ఎక్కడో లేరు, ఊరు కనపట్లేదే. ఏం చెప్పారు? ముందు కూర్చున్నావు, నిద్రపోతున్నావు.
ఈ మందిరము అనేక మందికి ఎలాగ ఉండాలంట? ప్రార్థనా మందిరంగా ఉండాలి. ప్రార్థనా మందిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, నువ్వేం చేయాలి, ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి? కాదులే, ఏం చేయాలి? పొద్దున్నే సూర్యుడు రాకముందే పొలంలో ఉంటారు, పొద్దుగూకిన తర్వాత ఏమో ఇంటికి వస్తారు. అట్ట కుదరదా? అటైతే మందిరం అభివృద్ధి అయిద్దా? విస్తరించబడిద్దా? కాదు. కనుక చక్కని వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు ఈరోజు మీతో, మనతో, అందరితో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో మాట్లాడి నమ్ముతూ ఉన్నాను. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మంచి చివరిలోనికి మనం వచ్చేసాం. చక్కగా ఇంత సమయము మరి ఓపికగా కూర్చున్నాను. ఓపికగా కూర్చుని దేవుని వాక్యం కొరకు ఆసక్తిగా ఉన్న మీ అందరిని దేవుడు మీ ఆశ తీర్చునుగాక. ఆమె చెప్దాం. మంచిది. మరి సమయంలో మందిర ప్రతిష్ట పండుగను మనం జరుపుకుంటున్నాం కనుక మరి కానుకను స్వీకరించడం జరుగుతూ ఉన్నది. ప్రార్థన అయిన అనంతరము నేను ముగింపు ప్రార్థన చేస్తాను. మరి మందిర వార్షికోత్సవపు సందర్భముగా మరి కానుకను పడటం జరుగుతూ ఉన్నది. మరి గ్రామంలో ఉన్నటువంటి వారు దయతో ఆలకించండి. మీకు కానుకను సమర్పించడానికి, మీకు దేవునికి మరి కానుక అర్పణను ఇవ్వటానికి మీకు సమయం ఇవ్వబడుతూ ఉన్నది. దయతో గమనించండి. ప్రార్థన అనంతరము మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘము మరి పాడుతూ మరి ఘనమైన కానుకలను ఎత్తడం జరుగుతున్నది కనుక, అలాగే స్థానికులుగా మరి యంత్ర శబ్దం ద్వారా వించినటువంటి గ్రామస్తులకు మరి ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరైనా మరి దేవునికి కానుకను సమర్పించాలని ఆశపడితే మరి మీ కొరకు ఇక మందిరంలో కానుకను ఎత్తడానికి సమయం ఇవ్వబడుతుంది. గమనించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా నాయన, కృపా సత్య సంపూర్ణ మా మంచి యేసయ్య నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం ముందు నాయన అద్భుత రీతిగా మీ దాసుని నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. యేసయ్య గడిచిన 2 సంవత్సరంలో పరిశుద్ధ ఆత్మదేవి మందిరంలో నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను ఆరాధించడానికి ప్రభా మా జీవితంలో అనేకమైన అనుభవాల గుండా ప్రయాణం చేయటానికి, నీతో ముచ్చటించడానికి, నీతో సమయాన్ని గడపడానికి మీరు మాకు సహాయం అనుగ్రహించారు. మరి విశేషముగా నాయన ఈ యొక్క 3వ సంవత్సరపు నాయన ఈ యొక్క ప్రతిష్ట పండుగను మేము జరుపుకునడానికి నాయన చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. ఈ సంవత్సరము ప్రభా ఈ యొక్క మందిర సరిహద్దు యేసు నామములో విశాలపరచబడును గాక. నూతన కార్యములు, అద్భుతములు, సూచక క్రియలు యేసు నామములో ఈ స్థలమందు జరుగును గాక. అనేకులు యేసు నామములో ప్రభా వారి యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టి యేసు నామములో నిజ రక్షకుడైన నేను వారి జీవితంలో చేర్చుకునే రక్షణ పొందుదురు గాక. కడవరి మహిమ ఉజ్జీవము యేసు నామములో ఈ స్థలమందు దిగి వచ్చును గాక. సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపిస్తున్నాం. వాక్యం అందించినటువంటి దైవజనులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను ప్రభా మీరు అంచెలంచెలుగా మీరు విస్తరింపచేయండి. కుటుంబమును మీరు ఆశీర్వదించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ పొందుకున్నాము తండ్రి. చెప్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మంచిది ప్రియులారా, గమనించండి. ఈ యొక్క యంత్ర శబ్దం బయటికి సౌండ్. ఈ యంత్ర శబ్దం ద్వారా మరి ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నా. మరి మందిరపు ఆలయ ప్రతిష్ట పండుగ సందర్భంగా మరి బేతేలు ప్రార్థనా మందిరంలో కానుకను స్వీకరిస్తుంటున్నాం. మరి ఎవరైనా ప్రేరేపించబడి దేవునికి కానుక ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మంచిది, పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడతాం. యేసయ్యా, 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 యేసయ్యా.
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ పాడుతున్నా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, ఆనందం కోరేవాడా నాశను నీచేవాడా, ఆనందం కోరేవాడా నాశను నీచేవాడా, నీయలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. పాడదాం, యేసయ్యా, 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 యేసయ్యా. గ్రామస్తులకు ఆహ్వానం తెలియజేస్తున్నా. ఆరాధించే వేళ సములు తాకాయి నిన్ను, ఆరాధించే వేళ ఈ హస్తములు తాకాయి నన్ను, నేను పాపినని గ్రహించగానే నాకు అలవాటే ఈ పాత్రము అలవాటే నాకు అలవాటే ఈ పాత్రము అలవాటే అనుబంధి నీతో చేరి
నా తల ఎత్తలేను. చేశాను నేను నా తల ఎత్తలేను. క్షమించగలిగే మనసు దాచింది నారదనలు. పాపమును చేశాను నేను ఎత్తలేను. క్షమించగలిగని మనసు నారదనలు. కలిగి ఉన్నది ప్రార్థన చేసుకున్న తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ఇంతవరకు తన ఉచితమైన కృప ద్వారా చక్కని వర్తమానం అందించటానికి, అలాగనే ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో ఎంతో క్రమముగా ఈ కూడిక, ఈ బేతేల్ చర్చి 3వ వార్షికపు కూడికను దేవుడు ఎంతగానో జయకరముగా జరిగించినందుకు 2 చేతులెత్తి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మనుషులు నమ్మదగిన వారైనను నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు. ఈ గ్రామమును మీరు ప్రేమించారు. ఈ గ్రామము ఎడల నీ చిత్తము, నీ ఉద్దేశము ప్రభువా మీరు నెరవేర్చుటకు ద్వారము తెరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 3వ వార్షికము కూడికలో పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి కాంతి మహిమ ప్రకాశింపచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కూడి ఉన్న ఈ ప్రియబిడ్డలందరినీ దేవా మీ ఆత్మతో అభిషేకించండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం సమృద్ధిగా బిడ్డలపై ఉండునుగాక. అలాగే సంపూర్ణ ఆరోగ్యమును, దీర్ఘాయుషు దయచేయమని ఈ కూడికలో పాలు పొందడానికి ఏర్పాట్లు చేసిన స్థానిక విశ్వాసులందరిని బట్టి నీకు స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనందరకు, లోకములో ఉన్న పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్.